మీరు అనేక సమస్యలతో బాధపడుతూ ఉండవచ్చు. పెళ్లి సమస్యలు, ప్రేమ సమస్యలు, జీవిత సమస్యలు, సంతాన సమస్యలు, కుటుంబంలో శాంతి లేకపోవడం, ఎటువంటి సమస్యలకైనా కూడాను తగు పరిష్కార మార్గం తెలియచేయబడును. స్త్రీ పురుషులకు గుప్త సమస్యలకు, సంతాన సమస్యలకు కూడాను తగు విధమైన పరిష్కార మార్గాన్ని సూచించబడును. నమ్మకంతో గురువు గారికి ఫోన్ చేయండి. గురూజీ రామరాజు. ఫోన్ నెంబర్ 9642964291. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తులారాశి వారి జాతకులు సెప్టెంబర్ మాసంలో 14వ తేదీ శనివారం తిథి నాడు గోచార రీత్యా మీకు ఎలా ఉండబోతుందో తెలిస్తే గనక ఖచ్చితంగా షాక్ అయిపోతారు. ఏం జరగబోతుంది, ఎటువంటి గోచార ఫలితాలు కలగబోతున్నాయో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వచ్చేద్దాం. ఈ రోజున మీ స్నేహితుడు లేదా స్నేహితురాలి యొక్క భావాలు అర్థం చేసుకుంటారు. వారికి మీకు మధ్యన ఉన్నటువంటి ఏదైతే దూరం ఉందో ఆ యొక్క దూరాన్ని తగ్గించడానికి తొలి అడుగు మీరే వేస్తారు. మీ యొక్క విలువలు వదులుకోకుండా ఈ రోజున జాగ్రత్త పడండి. ప్రతి నిర్ణయం తీసుకునేటప్పుడు సహేతుకంగా ఆలోచించి ముందడుగు వేయండి. ఈ రోజు అంతా కూడాను ఆర్థిక సమస్యలు ఎదుర్కొన్నప్పటికీ చివర్లో మీరైతే లాభాలు చూడబోతున్నారు. మీరంటే ఇష్టము, శ్రద్ధ ఉన్న వారి పట్ల ఈ రోజున సక్రమంగా ఉండడానికి ప్రయత్నించండి. మీ యొక్క రహస్య వ్యవహారాలు మీ ప్రతిష్టను కాస్త నాశనం చేయొచ్చు. వివాదాలు, ఆఫీసు రాజకీయాలు వంటి వాటిని ఈ రోజున మర్చిపోయే ప్రయత్నం చేయండి. ఈ రోజున ఆఫీసులో మీదే పై చెయ్యి అవుతుంది. ఈ రోజు మీ కొరకు మీరు సమయాన్ని తప్పక కేటాయించుకుంటారు. కానీ కొన్ని అత్యవసర కార్యాలయ పనుల వల్ల మీ యొక్క ప్రణాళికలు విజయవంతమవుతాయి. వైవాహిక జీవితంలో కాస్త చెడు ఫలితాలు అయితే కలగబోతున్నాయి. కావున ఓర్పుగా ఉండండి, మౌనంగా ఉండండి. ఈ రోజున కొన్ని రకాల ఇబ్బందులు చవి చూడాల్సి వస్తుంది. ఈ రోజున మీకు వీలైనంతగా ఎదుటి వారికి ఏదైనా సాయం చేసే ప్రయత్నం చేయండి. మీకు స్తోమత ఉంటే గనక ఖచ్చితంగా పేదవారికి ఏదైనా అన్నదానం కానీ, వస్తుదానం కానీ చేసే ప్రయత్నం చేయండి. రాబోయే చెడు ఫలితాల నుండి తప్పక బయటపడతారు. ఏదైనా నూతన కార్యక్రమం మీద బయటికి వెళ్తున్నట్లయితే గనక ఎరుపు రంగు లేదా పసుపు రంగు దుస్తులు ధరించి బయటికి వెళ్ళండి. అంతా మేలు కలుగుతుంది. ఈ రోజున శివారాధన మీకు మేలు కలగజేస్తుంది. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.